హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే కొబ్బరి బూరెల రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటాయండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాము. బన్సీ రవ్వ అంటాం కదా! అదనమాట. సన్నగా ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని ముప్పావు కప్పొచ్చి బెల్లం తీసుకున్నామండి. ఇది బెల్లం పొడి. మామూలు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ముప్పావు కప్పు నీళ్ళు తీసుకుందాము. మనకి బెల్లం ఏమి పాకం రావాల్సిన అవసరం లేదండి. కరిగితేనే సరిపోతుందనమాట. బెల్లం మంచిగా కరిగింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వేడి వేడిగా ఉండగానేను మనం రవ్వతో పాటు కలిపేసుకుందామండి. ఉండలేమి లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం వేడి వేడి బెల్లం నీళ్ళు వేసుకోవటం వల్ల రవ్వ తొందరగా నానిపోతుందండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా మనకి బెల్లం నీళ్ళంతా మంచిగా పీల్చేసుకుందండి. రవ్వ చక్కగా నానిందనమాట. ఒక్కసారి మొత్తం మంచిగా కలుపుకుందాము. దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒక 2 యాలకులు, ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్లు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. చూడండి ఈ విధంగా ఉండాలనమాట. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీనిలో వచ్చి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి పొడి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కరగపెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించుకున్నాము. దాన్ని కూడా కలిపేసుకుందామండి వేసుకొని. మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉందనమాట. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2, 3 టేబుల్ స్పూన్ల వరకి నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఇంక అంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. మొత్తం మంచిగా కలుపుకుందాము. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. దీనిలో ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాం. మొత్తం మంచిగా కలుపుకుందామండి. మనకి పిండయితే రెడీ అయిపోయిందనమాట. ఇలానే మనం కావాలంటే గరిటెతో కూడా వేసుకోవచ్చు. లేదంటే మనం చేత్తో కూడా వేసుకోవచ్చండి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. చూసారు కదా! చేత్తో ఇలా కొంచెం ఫ్లాట్‌గా వేసుకోవాలనమాట. మనం ఎలా అయితే బూరెలకి వేసుకుంటామో అలాగేనండి. పునుగులకు వేసుకున్నట్టుగా కాకుండా బూరెల్లాగా వేసుకోవాలనమాట. చూసారు కదా! ఎంత చక్కగా పొంగినాయన్నమాట. 2 పక్కల మంచిగా క్రిస్పీగా కాల్చి తీసుకుందాము. స్టవ్ హైలో ఉందనుకోండి మనకి వెయ్యగానే వెంటనే కలర్ మారిపోతుందనమాట. లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 పక్కల క్రిస్పీగా అయ్యేటట్టుగా కాల్చుకుందాం. పచ్చిదనం లేకుండా ఎంత మంచిగా చక్కగా కాల్చుకోవాలండి. అన్ని రోజులు ఎక్కువ నిలువ ఉంటుందనమాట. చూసారు కదా! చక్కగా వేగిపోయినయి తీసేసుకుందామండి ఇంకా. అన్నీ ఇలానే వేసి తీసుకుందాము. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి తినటానికి. ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టి ఇవ్వాలన్నా గానీ చాలా బావుంటుందండి. టేస్ట్ అయితే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో గూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉంది.
లోపల చక్కగా గుల్ల గుల్లగా టేస్ట్ అయితే చాలా బావుందండి సాఫ్ట్‌గాను. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.